హాయ్ అందరికీ నమస్కారం. ఇది మన నెక్స్ట్ వీడియో ఏంటంటే మనం ఇప్పుడు వెళ్ళేది కౌలాస్ కోట అండ్ కౌలాస్ ఎల్లమ్మ గుడి. ఇవి ప్రాచీన కాలం నాటివి, మనం క్రీస్తు 9వ శతాబ్దం ఆ టైంలో నాటివి. వాటి గురించి కూడా మనం ఇప్పుడు చూద్దాము. అయితే వెళ్ళే దారిలో నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది, దాని గురించి కూడా దాని వ్యూస్ చూసుకొని వెళ్దాం. వెళ్ళే దారిలోనే ఉంటుంది. మనము ఒకసారి ఇటు సైడ్ రూట్లో వచ్చినాం అనుకుంటే నిజాం సాగర్ ప్రాజెక్టు, అలాగే కౌలాస్ ఎల్లమ్మ గుడి, కౌలాస్ కోట చూడొచ్చు. అలాగే కౌలాస్ నల్ల ప్రాజెక్ట్ అనేది కూడా ఉంటుంది. ఒకే రూట్లో 3 అనేటివి ఉంటాయి. ఇవి జుక్కల్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది కౌలాస్ అనేది. తర్వాత ఇది నిజాం సాగర్ మండల్. ఈ డ్యామ్ను మంజీరా నది పై నిర్మించారు. ఆ కాలంలో నిజాం పాలనలో కట్టించినందుకు ఈ ప్రాజెక్టును నిజాం సాగర్గా పేర్కొన్నారని చెప్పొచ్చు. అలాగే ఇది నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నేతృత్వంలో 1923లో ప్రారంభమై నవాబ్ అలీ నవాజంగ్ బహదూర్ పర్యవేక్షణలో 1931లో నిర్మాణం పూర్తయింది. ఇది కామారెడ్డి జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం టీఎంసీలు 58 టీఎంసీలు. ఇక్కడ ప్రాజెక్ట్ దగ్గర చిన్నగా మినీ పార్క్ లాగా ఉంటుంది. మంచిగా వచ్చి కూడా వీకెండ్లో వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. ఫోటోషూట్స్ అన్నింటి కూడా తీసుకోవచ్చు. మంచిగా ఉంటుంది. మంచిగా ఫ్యామిలీస్ తోటి వచ్చినా కానీ ఇక్కడ స్టే చేయడానికి మంచిగా ఉంటుంది. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. వచ్చి విజిట్ చేసుకోవచ్చు. బాగుంది లొకేషన్. డ్యామ్ను చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు, చాలా పెద్ద ఉంది. మొత్తం కనుచూపు మేరలా మొత్తం వాటరే కనబడుతున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు జిల్లాలోని అన్ని మండలాలు మొత్తం వ్యవసాయ రంగానికి చాలా ఉపయోగపడుతున్నాయి ఈ డ్యామ్ చేయబట్టి. ఇది ఇంకా వర్షాకాలం ఫ్లో అయ్యేటప్పుడు ఇంకా సూపర్ ఉంటుంది. అప్పటికి ఫ్లో అయ్యేటప్పుడు కూడా రావచ్చు, అప్పుడు కూడా చూడనిస్తారు. కానీ అటు మెయిన్ సైడ్ వెళ్ళడానికి అలో ఉండదు. సో మీరు వర్షాకాలంలో వస్తే ఇంకా బెటర్. డ్యామ్ మంచిగా ఫ్లో అవుతుంటుంది, సూపర్ ఉంటుంది. అయితే దీని తర్వాత మన డెస్టినేషన్ కౌలాస్ కోట, కౌలాస్ ఎల్లమ్మ గుడి. బయలుదేరదాం. అటు లెఫ్ట్ పోతే నారాయణఖేడ్, సంగారెడ్డి, రైట్ పోతే పిట్లం, కొడబ్గల్, తర్వాత కౌలాస్ ఎల్లమ్మ గుడి వస్తుంది. చూసారు కదా, ఇదే లొకేషన్. హైవే నుంచి లెఫ్ట్ కొత్త రోడ్డు పోసారు. ఇది కౌలాస్ ఎల్లమ్మ గుడికి వెళ్ళడానికి ఇది దారి. చాలా పవర్ఫుల్. ఇక్కడ సైడ్ అయితే మన జిల్లాలోని సగం మందికి తెలియదు ఇక్కడ ఎల్లమ్మ గుడి. ఇక్కడ మన కౌలాస్ ఎల్లమ్మ గుడి అనేది మంచి ఫారెస్ట్లో ఉంటుంది. మొత్తం లోపల ఫారెస్ట్లో కొంచెమే రోడ్డు బాగుంటుంది, తర్వాత నుంచి రోడ్ అనేది బాగుంటుంది. ఇది కౌలాస్ ఎల్లమ్మ టెంపుల్ వే రోడ్ ఇది. ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి ఇంకా ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలి. కొంచెం లోపలికి పోతే రోడ్డు కొంచెం చిన్నగా ఉంటుంది. రోడ్డు చిన్నగా ఉన్నా కానీ కారు పోవచ్చు, మంచిగా వెళ్తుంది రోడ్డు. ఎంత వాన పడ్డా ఏం కదా వెళ్ళచ్చు. ఇది ఫారెస్ట్ లోపల ఉంటుంది. చూడండి తల్లి ఎల్లమ్మ తల్లి ఎలా ఉందో. వెలిసినట్టు అదే బండరాయికి వెలిసిందంట తల్లి. అక్కడ నిత్యం మంగళవారం, ఆదివారం, శుక్రవారం రోజు రద్దీగా ఉంటారు. మిగతా రోజులు తాళాలు ఉంటుంది టెంపుల్కి. అక్కడ నుంచి మనం కౌలాస్ కోటకు వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు కౌలాస్ గ్రామం మనం చూసినప్పటిది. ఆ ఎంట్రెన్స్ నుంచి వచ్చిన తర్వాత కోట కనిపిస్తుంది. చూడండి ఎంత పెద్ద ఉందో. ఇది దాదాపు 500కు పైగా ఎకరాల్లోనే ఉంటుందట ఈ కోట. దీనికి బ్యాక్ సైడే కౌలాస్ నల ప్రాజెక్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన వాటర్ నది ఇది. మెట్ల పైనుంచి ఎక్కితే దాదాపు ఒక గోల్కొండ కోట ఎక్కినట్టే ఉంది. అయితే ఇది గోల్కొండ కోట కంటే బలిష్టమైనదంట. దానికి ఒక 100 రెట్లు ఇంకా దృఢమైన కోట అంటే ఇది. ఆ టైంలో కట్టించారు. ఇది చూసారు కదా ఫిరంగు ఒకటి ఇక్కడ మెట్ల దగ్గర ఎంట్రెన్స్లోనే ఉంది. లోపలికి వెళ్తే ఇంకా ఫిరంగులు కోట ద్వారం అనేది ఏర్పడుతుంది. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది చాలా పెద్దగా ఉంది. లోపలికి వెళ్ళినా కొద్ది ఏదో గుహలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది కోట లోపలికి. దాదాపు 500కి పైగా ఎకరాల కోట. అలాగే దాంట్లో ఫారెస్ట్, మొత్తం ఫారెస్టే. లోపలికి వెళ్తే మొత్తం ఫారెస్ట్. ఇది ఇంకా ఘోరంగా ఉండే అప్పట్లో. ఇళ్ళకి వెళ్ళడానికి కూడా ఎంట్రీ లేకుండా చెట్లు మొలిచినాయట. అయితే మన అక్కడ లోకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు చొరవతోటి ఇది క్లీన్ చేశారు. చాలా క్లీన్ అంటే మొత్తం టూరిస్ట్ ప్లేస్ లాగా ఏర్పాటు చేశారు. ప్రతి ఆగస్టు 15కి 26 జనవరికి అక్కడ ఫ్లాగ్ ఇనాగ్రేషన్ అవుతుంది. మన జాతీయ జెండాని ఎగరవేస్తారు ఎమ్మెల్యే గారు. మన జిల్లాలో ఇది ఇట్లాంటివి చాలా ఉన్నాయి కానీ మనకేం తెలుస్తలేదు. మన చరిత్రను మనమే గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ మధ్య అన్ని కోటలను, అలాగే గుడులను, వివిధ బావులను క్లీన్ చేస్తున్నారు. దాంట్లో భాగమే ఇది మన కౌలాస్ కోట. ఇది చాలా పైనకి ఎక్కితే ఊరే కనబడుతుంది. చూడండి అసలు ఎంత చిన్నగా అయిపోయింది. మేము తెచ్చిన కారు ఇంకా చిన్నగా కొడుతుంది.
లోపలికి ఇట్లా ప్రవేశించిన కొద్దీ ఇంకా చాలా లోపలికి కోట కనిపిస్తూనే ఉంది కనుచూపు మేరలా. కానీ మొత్తం దట్టమైన అడవిలాగా ఉంది, మొత్తం అడవి ఉంది మొత్తం లోపలికి వెళ్తే. ఇక్కడ వాచ్మెన్ అంటున్నాడు, అన్న 2-3 పులిలు కూడా తిరుగుతున్నాయి అని చెప్పిండు మాకు. అతను వేట కొడవల్లాగా పట్టుకొని సెక్యూరిటీ గార్డ్ లాగా అయితే ఉన్నాడు. పర్యాటకులు వాళ్ళని వస్తే వాళ్ళకు చెప్పడానికి వాళ్ళకు తోడుగా ఉంటుంటాడు ఎప్పటికీ. మార్నింగ్ 10 నుంచి 5 గంటల వరకు ఉంటాడట. ఫిరంగి చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ కాలంలోనే ఇది ఇంత పైకి ఎట్లా తెచ్చారు, ఏనుగుల ద్వారానే తేవచ్చు నాకు తెలిసి. చూసిరు కదా ఫిరంగి, ఇది అతిపెద్ద ఫిరంగి, ఎంత పెద్దగా ఉంది. అందులో లోపల కూడా గుండ్రాయి కూడా ఉంటుంది చూడండి, ఆ గుండ్రాయి మొత్తం వేరే రాళ్ళు వేసేసారు కొందరు. ఇది ఒక్క కడి 20 కిలోలు ఉందంట, మా ఫ్రెండ్ చెప్తున్నాడు. ఇది పట్టుకొని చూస్తే 20 కిలోల దాకా ఉందని చెప్పిండు. ఇలాంటి ఫిరాంగిలు ఒక 4 ఉంటాయి. మొత్తం ఫారెస్ట్ చూడండి, చుట్టూరుగా ఫారెస్ట్. ఇలా ఈ కోట మొత్తం మాకు తిరగడానికి 1 గంటకే ఓపిక నశించింది. ఇది మొత్తం తిరగడానికి ఒక 1 డే పడుతుంది అంట చెప్తుంది వాచ్మెన్. చూడండి అక్కడ దగ్గర జూమ్ చేసి చూపిస్తే కూడా అక్కడ సైడ్ కూడా ఉంది. ఇలానే ముందుకు వెళ్తే అటు ఎల్లమ్మ టెంపుల్కు దారి ఉంటుంది అంట, మనకు కాలినడక దారి కూడా ఉంది. అట్లా వెళ్తే టెంపుల్ సైడ్ కూడా వెళ్ళచ్చు. ఈ కౌలాస్ కోట మొత్తం 1 డే కాదు కాబట్టి మేము డే టైంలో వచ్చినాము, మొత్తం తీయలేకపోయినాం. దీని గురించి సెకండ్ పార్ట్లో కూడా చెప్దాం. అయితే తర్వాత మన నెక్స్ట్ వీడియో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ది. ఇది నిజామాబాద్ దగ్గర ఉంటుంది కానీ చాలామంది తెలియదు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి కట్టడాలు మీ దగ్గరలో ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, దాని గురించి కూడా మనం వీడియో తీద్దాం. అప్పటి వరకు సెలవు. అందరికీ ధన్యవాదాలు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.